బ్రో సాటిస్ఫైడా? ఫుల్లీ సాటిస్ఫైడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఆటోమోటివ్స్. మన దగ్గరకు వచ్చేసి ఈరోజు స్కోడా సూపర్బ్ అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి 2012. సో దీంట్లో వచ్చేసి కస్టమర్ లైటింగ్ ఇష్యూతో అయితే ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో చూసారు కదా, హెడ్ లైట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో దీనికోసం మనం వచ్చేసి మ్యాక్సిలింక్ 90 వాట్ బార్ లైట్ని అయితే తీసుకొచ్చాం అనమాట. సో దీనికి వచ్చేసి మనం దీన్ని అయితే సెట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ కింద అయితే మనకి సెట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసి సెట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1 year వారంటీతో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది ఆస్ట్రామ్ యొక్క చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట 90 వాట్లో. అలాగే మనకి డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది, అలాగే వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అలాగే దీనికి కనెక్టెడ్ డిఆర్ఎల్ కూడా ఉంటుంది అనమాట. వైట్ అలాగే మనకి ఆంబర్ 2 కలర్స్ లో అయితే మనకి డిఆర్ఎల్ అయితే వర్క్ అవుతుంది. సో మీకు ఫోకస్ కూడా చాలా బాగుంటుంది. కస్టమర్ ఏంటంటే మనకి లైటింగ్ అంటే అస్సలు రావట్లేదు అనమాట. సో దీని నుండి వై బికాస్ మనకి లైట్స్ అనేవి కొంచెం డల్ అయిపోయాయి, అలాగే మనకి ప్రొజెక్టర్స్ కూడా కొంచెం డల్ అయితే ఉన్నాయి అనమాట. సో అందుకోసమే మనం కస్టమర్ కి అయితే ఇది సజెస్ట్ చేసాం, బార్ లైట్ పెట్టి మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేయొచ్చని. సో ఇప్పుడైతే మనం ఇన్స్టాల్ చేద్దాం. సో బార్ లైట్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి హెవీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ గ్లాస్ కూడా మనకి కొంచెం హెవీగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి స్టోన్ చిప్పింగ్స్ నుండి కొంచెం ఉండాలి కాబట్టి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి చూసారంటే 18 LEDs అయితే ఉంటాయి అనమాట. సో వచ్చేసి మనకి 5 వాట్ అయితే ఉంటుంది ఒక్కొక్కటి. 5 into 18 90 వాట్ అయితే వస్తుంది అనమాట అవుట్పుట్ అయితే. ఇది ఒరిజినల్ 90 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసారు కదా, డిఆర్ఎల్ అయితే కింద కనబడేది డిఆర్ఎల్ అనమాట. సో ఇది వైట్ ఆంబర్ అయితే వస్తుంది అనమాట. సో ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎలాంటి వైర్ కటింగ్ లేకుండా అయితే మనకి విత్ రిలే అయితే మనం ఇన్స్టాల్ అయితే చేస్తాం అనమాట. సో సైడ్ కూడా మనకి క్లాంప్స్ ఇవ్వడానికి అయితే మనకి క్లాంప్స్ కూడా ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం అయితే క్లాంప్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా అయినా కానీ ఇక్కడ ఫ్యూజ్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. ఎలాంటి వైరింగ్ ఇష్యూ అయితే ఉండదు అనమాట. సో గైస్ ఇక్కడైతే మనం ఒక క్లాంప్ అయితే ఫిట్ చేస్తాం, బయటకి పైకి హోల్ చేసేసి అయితే. సో చూసారు కదా, కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో ఇంకొకటి అయితే ఇక్కడైతే సెట్ చేయాలి. సో ఫైనల్లీ మనకి సెట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. సో కరెక్ట్గా అయితే మనకి సెట్ అయిపోయింది, స్ట్రైట్గా అయితే అయిపోయింది. సో చూసారు కదా, సో ఇక్కడ మనకైతే ఇబ్బంది అయితే కాలేదు. సో ఇప్పుడైతే మనం వైరింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో వైరింగ్ వచ్చేసి మనం లోపలికి అయితే ఇచ్చుకోవాలి. మనం వైరింగ్ వచ్చేసి రిలే అయితే వాడుతున్నాం అనమాట. సో విత్ రిలే వాడడం వల్ల ఏంటంటే మనకి బ్యాటరీ మీద స్ట్రెయిన్ పడదు, అలాగే మనకి వైర్లు కూడా మనకి హీట్ అవ్వవు అనమాట. సో బికాజ్ మనకి రిలే ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా, సో ఈ రిలే వైరింగ్ అయితే వాడుతున్నాం. సో మొత్తానికి మనం వైరింగ్ కూడా అటాచ్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో రిలే ఇక్కడ దాకా అయితే మనం ఇట్లా లోపల నుండి అయితే మనం ఇది రేడియేటర్ పక్కన నుండి అయితే ఈ వైరింగ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఫ్యూజ్ బ్యాటరీ, అలా ఫ్యూజ్ బాక్స్ కూడా సో ఇక్కడికైతే మనకు వచ్చేసింది అనమాట. సో ఇవన్నీ కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. సో గైస్ స్విచ్ వైర్స్ అయితే మనం లోపల డాష్ బోర్డ్కి అయితే లాక్కున్నాం అనమాట. ఇంజన్ పైన నుండి అయితే. సో చూసారు కదా, ఇక్కడ నుండి అయితే మనం లోపలికి అయితే లాగేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్కి అయితే తీసేసుకెళ్ళాలి. సో గైస్ మొత్తానికి వైరింగ్ కూడా అయిపోయింది. సో బ్యాటరీకి కూడా మొత్తానికి ఇచ్చేసాం అనమాట. సో వైరింగ్ కూడా మనం మొత్తం కరెక్ట్గా అయితే ప్యాక్ చేస్తాం. సో ఇలా అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఒకసారి అయితే లోపల మొత్తం సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు వీడియో అయితే మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను. సో గైస్ మొత్తానికి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది అనమాట. లోపల కూడా చూడండి. సో కరెక్ట్గా అయితే మనం ఇక్కడైతే ఇచ్చాం అనమాట. సో చూసారు కదా, వైరింగ్ అయితే ఎక్కడ కనబడకుండా అయితే మనం కవర్ చేస్తాం. అలాగే ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇంక ఇటు సైడ్ కూడా ఎక్కడ వైరింగ్ కూడా లేకుండా మొత్తం అయితే కరెక్ట్గా కవర్ చేసి అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసాం అనమాట. సో అలాగే మనకి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఇన్స్టాల్ అయితే చేసాం. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఎక్కడ మనకి ఎలాంటి వైర్ కూడా మనకు కనపడకుండా అయితే చేసాం అనమాట కరెక్ట్గా. సో ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. సో నెంబర్ ప్లేట్ కూడా ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం. సో చూసారు కదా, సో ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి సో ఇది వచ్చేసి మనకి డిఆర్ఎల్ అనమాట. సో ఎప్పుడైతే మనం బండి ఆన్ చేస్తామో మనకి డిఆర్ఎల్ అయితే ఇలా కంటిన్యూగా అయితే బండి నడిపినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి చెప్పాను కదా, 2 అయితే ఉన్నాయి. సో బ్రో అయితే మనకి వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో వైట్ అయితే ఇన్స్టాల్ చేసాం. సో బ్రో ఒకసారి లైట్ అండి. సో చూసారు కదా,
లైటింగ్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. మీకు ఇంకా రోడ్డు మీదకి వెళ్తే ఇంకా మంచిగా అయితే కనపడుతుంది. సో స్ట్రైట్ బీమ్ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ అవుట్పుట్ ఎలా అయితే సెల్లార్లో అయితే అవుట్పుట్ ఇలా ఉంది. బయటకు వెళ్ళాకైతే మీకు చూపిస్తాను. సో ఓన్లీ మనకి బార్ లైట్ యొక్క ఫోకస్ ఇది అనమాట. సో ఎలాంటి హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ అవ్వలేదు. సో ఓన్లీ బార్ లైట్దే. సో బయట అవుట్పుట్ చూడండి ఒకసారి ఎలా ఉంది. చాలా లాంగ్ అయితే పడుతుంది. సో ఇది ఓన్లీ బార్ లైటే బ్రో. బార్ లైటే కదా ఇది? బార్ లైట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓన్లీ బార్ లైట్ అనిపిస్తుంది. బ్రో సాటిస్ఫైడా? ఫుల్లీ సాటిస్ఫైడ్. నచ్చింది కదా? నీకు అర్థమైపోతుంది కదా. నేను ఏవి కూడా ఓపెన్ చేయలేదు. ఓన్లీ డిఆర్ఎల్ బార్ లైట్ యూజ్ చేశాను. మీకు ఓన్లీ బార్ లైటే? ఓన్లీ బార్ లైట్. నాకు ఇది ఒక్కటే ఇనఫ్ అనిపించింది. సో ఫైనల్లీ ఇన్స్టాలేషన్ మొత్తం అయితే అయిపోయింది అనమాట. సో బార్ లైట్ది. సో ఇది వచ్చేసి మనకి మ్యాక్స్లింగ్ 90 వాట్ చెప్పాను కదా. సో బ్రో మీ ఎక్స్పీరియన్స్, మీరు ఇప్పుడు డ్రైవ్ చేశారు, అలాగే మీ ఇన్స్టాలేషన్ మొత్తం చూసారు, ఎలా అనిపించింది అవుట్పుట్? ఐ ఫీల్ లైక్ ప్రిటీ గుడ్. ఐ మీన్ నాకు ఎట్లా అంటే ప్రీవియస్గా చాలా వరకు లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆఫ్టర్ చేంజింగ్ ఆల్ ద డిఆర్ఎల్స్ అండ్ ఆల్ ది ఎల్ఈడీస్ నథింగ్ వర్క్స్. ఆఫ్టర్ వేరింగ్ దిస్ వన్ ఇట్స్ ప్రిటీ గుడ్. ఎంత ఎక్సలెంట్ అంటే ఐ కెన్ డ్రైవ్ ఓన్లీ విత్ దిస్ లైట్. అంత బాగుంది లైటింగ్ మొత్తం ఇష్యూస్. బ్రో అయితే ఫస్ట్ అసలు లైట్స్ మొత్తం హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ మొత్తం ఎల్ఈడి వేయించారనమాట. సో పవర్ఫుల్ వే ఏదైతే బ్లాపంగ్ ఇవన్నీ బ్లాపంగ్ ఇవన్నీ అయితే వేయించారు. బట్ ఏంటంటే అంత అవుట్పుట్ అయితే రాలేదన్నమాట. సో ఆఫ్టర్ దట్ మనల్ని కన్సల్ట్ అయ్యారనమాట. మన కన్సల్ట్ అయిన తర్వాత మనం కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాం. సో దీనికి వచ్చేసి మనం ప్రొజెక్టర్స్ పెట్టేది కాదనమాట, ఎందుకంటే మనకి స్క్వేర్ షేప్డ్ వస్తాయి అనమాట ఫాగ్ ల్యాంప్స్. సో ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే బ్రోకి 22 ఇంచ్ బార్ లైట్ని అయితే రిఫర్ చేసాం. బ్రో అలాగే మన ఓకే అన్నారు. అండ్ దట్టు మనం ఇన్ టైం వచ్చి బ్రో కన్సల్ట్ అయ్యి కార్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మనం దీనికి కొటేషన్ కూడా ఇచ్చాం. ఎలా అనిపించింది బ్రో ప్రైసింగ్? ప్రైసింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఐ లైక్ ఇస్ ఫస్ట్ వచ్చేసి నీట్గా ఒక్కొక్కటి ఒక్కటి కూడా చిన్న ఇష్యూ రాకుండా నీట్గా వైరింగ్ కానీ ఎక్సలెంట్ చేశారు. అవసరం. ఐ వాంట్ గివ్ 4.5 స్టారింగ్. థ్యాంక్ యూ అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ బ్రో. అవుట్పుట్ మొత్తం కూడా కరెక్ట్గా, చాలా కరెక్ట్గా వచ్చింది. అవుట్పుట్ మొత్తం ఎక్సలెంట్. నేను చూసాను ఇందాక మీరు చూసారు వీడియోస్ లో కూడా. ఓన్లీ ఐ కెన్ డ్రైవ్ ఓన్లీ విత్ దిస్ లైట్ ఓన్లీ. అవునవును. యూజువల్లీ హెడ్ లైట్ హై బీమ్ వేస్తే గానీ వి కాన్ డ్రైవ్. అవును. బట్ రైట్ నో ఐ కెన్ డ్రైవ్ ఓన్లీ విత్ దిస్ బార్ లైట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సాటిస్ఫైడ్ కదా? ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.